మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇక నేను చేస్తున్న ఈ అనాలిసిస్ లెవెల్స్ నా వ్యూ మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. వీటిని ఉపయోగించుకొని మీరు మీ ఓన్ అనాలిసిస్ ఉపయోగించి మీరు నిర్ణయం తీసుకోగలరు. ఓకే, ఇక కంటెంట్లోకి వచ్చేద్దాం. నిన్న చెప్పిన వీడియోలో మీకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మిమ్మల్ని డ్రా చేసి పెట్టుకోండి ఈరోజు మార్కెట్ కోసం అని చెప్పాను కదా. ఆ లెవెల్స్ ఈరోజు కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. ఎంతమందికి ఈ లెవెల్స్ ఉపయోగపడ్డాయో కామెంట్ చేయగలరు. చూడండి, నిఫ్టీలో ఈ లెవెల్స్ 21,746 కానీ 21,778 మరియు 21,897, అదేవిధంగా 22,040 డ్రా చేసుకోమని చెప్పాను. గ్యాప్ డౌన్ అయి ఉంటే కింది లెవెల్స్ ఉపయోగపడేవి. గ్యాప్ అప్ అయింది కాబట్టి 22,040 దగ్గర గ్యాప్ డౌన్ అయి ఉంటే ఈ లెవెల్స్ కింది లెవెల్స్ ఉపయోగపడేవి. కానీ మార్కెట్ చాలా పెద్ద గ్యాప్ అప్ అయింది. చూడండి, అక్కడ మన లెవెల్ ఉంది 22,040. అక్కడి నుంచే చూడండి ఎంత బాగా కిందకు వచ్చిందో, ఎన్ని పాయింట్స్ తీసుకోవచ్చో. దాదాపు 143 పాయింట్స్ పైన మన లెవెల్ దగ్గర రిజెక్షన్ తీసుకుంటే కరెక్ట్గా కింద మన లెవెల్ 21,847 దగ్గర మనం ఎగ్జిట్ తీసుకోవచ్చండి. అంత మంచి లెవెల్స్ ఉపయోగపడ్డాయి మనకి. దయచేసి ఎవరైనా ఈ లెవెల్స్ ఉపయోగించుకొని మీరు ట్రేడ్ తీసుకొని ఉంటే దయచేసి కామెంట్ చేయగలరు. అదేవిధంగా మీరు ఈ 22,040 దగ్గర గ్యాప్ అప్ అయింది కదా, ఒకవేళ బయింగ్ చేయొచ్చేమో, ఖచ్చితంగా కిందకి వస్తుంది అని ఎలా అనుకోవాలి అనే దానికి చిన్నది మీకు పాయింట్ చెప్తానండి. ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళా రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్కి వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా కన్ఫామ్గా సెల్ సైడ్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఈరోజు లెవెల్ చూస్తే 21,872 దగ్గర ఈరోజు మన లెవెల్ ఉందండి. 21,872 డ్రా చేసి పెట్టుకోండి. రేపటికి ఈ లెవెల్ మీకు ఉపయోగపడుతుంది. 21,872 ఇక్కడే ఈ లెవెల్ డ్రా చేసి పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా రేపటికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కింది లెవెల్స్ కానీ పై లెవెల్స్ అన్నీ డ్రా చేసి పెట్టుకోండి. అంటే పైకి వెళ్తే పై లెవెల్స్ పనికి వస్తాయి, కిందకు వస్తే కింది లెవెల్స్ కూడా మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే చూడండి, ఈ లెవెల్స్ మీకు అన్నీ నిన్న చెప్పాను ఈ రోజుకి డ్రా చేసి పెట్టుకోమని. 46,007 కానీ 45,970 కానీ 45,830 కానీ 45,696 కానీ 45,605 కానీ అన్నీ డ్రా చేసి పెట్టుకోమని చెప్పాను. చూడండి, ఈ లెవెల్స్ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయండి. ఇందులో కూడా ఎవరైనా తీసుకొని లెవెల్స్ ఉపయోగించుకొని ఉంటే దయచేసి కామెంట్ చేయండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ అయిన తర్వాత 46,007 దగ్గరే మన లెవెల్ దగ్గరే ఎలా రిజెక్షన్ తీసుకొని డౌన్కి వచ్చిందో చూడండి. ఇక్కడే 45,000 అక్కడే మన లెవెల్స్ దగ్గర నుంచే బాగా డౌన్కి వచ్చి 45,830 దగ్గర చాలాసేపు సపోర్ట్ తీసుకొని ఆగి పెద్ద క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చింది. చూడండి, మన లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ తీసుకోవాలి అండ్ బ్రేక్ డౌన్ అవ్వాలి అంటే చాలా పెద్ద క్యాండిల్తో డౌన్కి వచ్చింది. కాబట్టి ఆ వచ్చిన తర్వాత కూడా 45,605 మన లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గమనించండి. మన లెవెల్స్ ఎలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తున్నాయో గమనించండి. చాలా బాగా మీకు ఈ లెవెల్స్ ఉపయోగపడుతున్నాయండి. దయచేసి గమనించగలరు. అదేవిధంగా ఈరోజు సేమ్ మనం అనుకున్నాం కదా, వీవ్యాప్ అండ్ పివోట్ పాయింట్ను ఉపయోగించుకొని చేయాలనుకుంటే సేమ్ ఈరోజు కూడా వర్క్ అవ్వలేదు. ఈ కింద వీవ్యాప్ కింద పివోట్కి పైన పివోట్కి మధ్యలోనే వీవ్యాప్ ఉండింది. అదేవిధంగా
డౌన్కి వచ్చేటప్పటికి కూడా వీవ్యాప్కి పివోట్కి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్నింది కాబట్టి నేను అది తీసుకోలేదు. అయితే నిఫ్టీలో వర్క్ అయింది, కానీ నేను ఎప్పుడు నిఫ్టీలో ట్రై చేయలేదు. నిఫ్టీలో కూడా ప్రయోగం చేసి ఈసారి మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఇక ఈరోజు లెవెల్ విషయానికి వస్తే ఇక 45,809 పెద్ద తేడా లేదు కాబట్టి పాత లెవెలే ఉంచేస్తున్నాను. ఈ లెవెల్స్ అన్నీ మీరు డ్రా చేసి పెట్టుకోండి. నిన్న చెప్పిన లెవెల్సే రేపటికి కూడా ఉపయోగపడతాయండి. గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఎటు మార్కెట్ వెళ్ళినా 46,116 వరకు మన లెవెల్స్ ఉన్నాయి, డ్రా చేసి పెట్టుకోండి. అదేవిధంగా మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కామెంట్ చేయండి. మీరు ఈ లెవెల్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, నాకు ఏ విధంగా వర్క్ అవుతున్నాయి, మీరు ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది దయచేసి తెలియచేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.